ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఐటీ మంత్రి టీడీపీ అధినేత నారా లోకేష్ పై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఖండించారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబానీ మనీ స్కామ్ కు వైసీపీ ప్రభుత్వంలోనే బీజం పడిందని ఎదురుదాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుబానీ మనీ స్కామ్ లో 24 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. దీనిలో 6 కోట్ల రూపాయలు బ్యాంకులో సీజ్ చేసి 14 కోట్ల రూపాయల చరాస్తులు గుర్తించామని ఆయన తెలిపారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కళ్ళు తాగి వచ్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. కావలి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. కావలి ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోయారు. కావలిలో ఇంకొక పార్టీ లీడర్ ఉన్నాడు, అసలు నాయకుడు అనేవాడు అవతల వైపున ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. కారణం, ప్రజలు సుభిక్షంగా ధైర్యంగా కావలిలో జీవిస్తున్నారు. మళ్ళా దిగారు. కావలిని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి. కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయటానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావల్లో మళ్ళీ అడుగుపెట్టాయి. సీజనల్ బర్డ్స్ అని కొన్ని ఉంటాయి, ఓన్లీ సీజన్లో వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి కరెక్ట్గా డిసెంబరు జనవరి కల్లా మనకి పులికాడు సరస్సుకు వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్ గుడ్డులు పెట్టి పిల్లల్ని పిగిలించిన తర్వాత పిల్లల్ని తీసుకొని మళ్ళా వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి పక్షులు. అట్టే కావల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. మళ్ళా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళా వచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకి అందరికి కూడా తెలియజేస్తున్నా, మొన్నటి రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, అది వారి వ్యక్తిగత విషయాలు, దాన్ని ఆడంబరంగా విలాసవంతంగా కావలిలో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం. కానీ నేను విమర్శలకి భయపడేవాడిని కాదు, విమర్శించాలనే మనస్తత్వం కూడా నాకు ఉండదు. నేను అన్నీ వదిలేసి ప్రజాసేవలో నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నప్పుడు ఎదిగే చెట్టు మీద రాళ్ళు ఉంటాయి, ఎదిగే వ్యక్తి మీదనే దాడులు ఉంటాయి తెలిసిన వాడిని. కాబట్టి ఎన్నిసార్లు నా మీద దాడులకు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు నన్ను విమర్శించాలని ప్రయత్నం చేసినా, నేను ఈ కావలి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజానీకం కోసం అన్నిట్లో తల ఉంచుకొని పోతున్నానే తప్ప ఏ రోజు తిరిగి వాడి మీద నేను దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే వచ్చినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేయటం, దాన్ని చప్పట్లు కొట్టుకోవటం, ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్న తరుణంలో మొన్నటి రోజున కావలి ప్రజల దాహర్తి తీర్చడానికి, కావలికి నీళ్లు లేక మా కావలి ప్రజలు అలమటిస్తుంటే దాహర్తి తీర్చడానికి 43 కోట్ల రూపాయల అమృత పథకం 2 యుఐడిఎఫ్ కింద 15th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి నిధుల శంకుస్థాపన కార్యక్రమంలో అమృత వన్ నిర్వీర్యమైంది. నిర్వీర్యమైనటువంటి అమృత వన్ను నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు ఈరోజు బిందెలతో రోడ్డెక్కి నీళ్ళ కోసం అలమటిస్తున్నారు. దాంట్లో ఇంకా మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి లేదు. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆ 7,500 ఇళ్లకి నీళ్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. సో నీళ్లు ఇవ్వటానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది. కాబట్టి నీ టైంలో నువ్వు కాంట్రాక్టర్, గతంలో కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నావు. ఆయన నేను ఇద్దరం భాగస్థులము బెంగళూరులో, ఆయన నోటితో నేను చెప్పున్నావు. నీ టైంలో జరిగింది కాబట్టి ఆయనతో మాట్లాడి 5,000 మందికి 5,000 ట్యాపులు ఇప్పిస్తే కావలి ప్రజలకు మేలు చేకూరుతుందని నేను చెబితే దాని మీద ప్రతిపక్ష నాయకుడు ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి, ఆయన దానికి
నిదర్శనమైనటువంటి వ్యక్తి. కాబట్టే అవినీతికి గుడ్డలేస్తే ఎలా ఉంటాడో అనేది కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి చెప్తారు. నెల్లూరు జిల్లాలో అవినీతి పరుడు అనేది పేరు వచ్చిన ఏకైక వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. నేనంటంలా, ఇది జిల్లా కోడి కూసినటువంటి సబ్జెక్ట్. కాబట్టి నీ టైంలో అవినీతి జరిగిందా, కాబట్టి దాన్ని పరిష్కరించు అని నేను చెబితే దానికి నా మీద అవినీతి ఉందని, నేను గ్రావెల్ అమ్ముకుంటున్నానని, నేను రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నానని, లిక్కర్ వాళ్ళ దగ్గర ఇచ్చేస్తున్నానని, నా చిట్టా ఏదో ఎవరి దగ్గర ఉందని, ఆ చిట్టాలో నా జీవితం ఏదో మారిపోతుందని ఏదో ఆయన చాలా ఎక్కువ మాట్లాడాడు. దాంట్లో దోచుకున్న దాన్ని తినాలనే ఆశ ఉన్నటువంటి దుర్బుద్ధి ఉన్నట్టు నువ్వు దాన్ని మాఫియాగా ఎలా మాట్లాడతావు? ఈరోజు రుద్రకోట కొండ సిగ్గున్నా మాట్లాడేటప్పుడు అసలు మన సంస్కారం ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశావు? రుద్రకోటలో కొండ మొత్తాన్ని మట్టి ఎత్తుకొని రుద్రకోట రైతులందరినీ జైల్లో పెట్టి సిగ్గుండాలి మాట్లాడటానికి నువ్వు. ఎస్, నా టైంలో కూడా తవ్వుతున్నారు. భాష్యం స్కూల్ కానించి మద్దరుపాటు దాకా రోడ్డుకి మట్టి తోలుకున్నారు. నీ అబ్బది కాదు, నా అబ్బది కాదు, అది ప్రభుత్వం అంది. ఆ రోడ్డు ప్రభుత్వం, తుమ్మలపేంట రోడ్డు ప్రభుత్వం అనేది. కాబట్టి పర్మిషన్ ఇచ్చారు మైనింగ్ వాళ్ళకి. రుద్రకోట ట్యాంకర్ తోలుకోమన్నారు, వాళ్ళు తోలుకున్నారు. అది ఎట్ట మాఫియా అవుతుంది నీకు? అసలు నీకు సంస్కారం ఉందా? మాట్లాడే భాష తెలుసా నీకు? అన్నిటికీ చప్పట్లు కొట్టేవాళ్ళు ఒక పక్కన చేరతారు, ఒక్కోడు ఒక స్క్రిప్ట్ అందిస్తాడు. చదువు వచ్చా? నీకు సంస్కారం తెలుసా? ఈరోజు నేను ఎమ్మెల్యే, నువ్వు ఆ గ్రావెలకు డబ్బులు కట్టమన్న పాపానికేనాయా? 7 సంవత్సరాలు తుమ్మలపేంట రోడ్డు లేదు నీకు, నీ జీవానికి. ఈరోజు నేను పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చా. కావల్లో ఎవరైనా బతకాల్సిందే ఈ కావల్లో. నీలాగానే పార్టీలు చూడాల, కావలి ప్రజలు బతకాలి, కావలి పట్టణం అభివృద్ధి చెందాలి, కావలి ప్రాంతం ఇండస్ట్రియల్ అభివృద్ధి చెందాలి. కాబట్టి జరగాలంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి. అది నా బాధ్యత. నువ్వు బ్రాండీ షాపుల దగ్గర, ఎస్, నీ పక్కన చక్రి ఉన్నాడు, నీ పార్టీ లీడర్. చక్రి చేత నువ్వు చెప్పగలవా? నీ టైంలో 1,20,00,000 రూపాయలు బ్రాండీ షాపుల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావని చెప్పే నేను చెప్తా. ఎస్, నీకు దమ్ముంటే ఎక్కడైనా కావ్య కృష్ణ ₹1 చేయి చాపాడని చూపి. నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి అనేది ప్రతాప్ రెడ్డి. నీకు అసలు స్థాయి ఉందా? రియల్ ఎస్టేట్ల దగ్గర లంచాలు తీసుకొని ఎకరాకి 20,000, 10,000 అడుక్కున్న నువ్వు, 20 లక్షలు అడుక్కున్న నువ్వు, ఆఖరికి సబ్ రిజిస్టార్ పోస్టింగ్ డబ్బులు తీసుకున్న నువ్వు, మున్సిపల్ కమిషనర్ పెట్టి డబ్బులు దండుకున్న నువ్వు, ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి ఆర్డీఓ ఆఫీసర్ దగ్గర నుంచి కన్వర్షన్లకు డబ్బులు దండుకున్న నువ్వు, విచిత్రంగా అవినీతి పరుడు ఈరోజు నీతులు మాడుతుంటే ఎండలు కూడా పెరిగిపోయినాయి నాయన. ఈ ఎండలు కూడా పెరిగిపోయినాయి కావల్లో. ఏంటంటే ఈ కావలి ఆ మాటలు విని ప్రకృతి కూడా తట్టుకోలేకపోతుంది. నీ వేషాలు, నీ భాష చూస్తుంటే కొంచెం తగ్గు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. నువ్వు ఇప్పుడు 2 ఏళ్ళు నా అభివృద్ధికి నువ్వు తట్టుకోలేకపోతే ఇంకా రాబోయే 3 ఏళ్ళలో నా అభివృద్ధిని చూస్తే అసలు ఇంక నాకు ఇప్పటికే బక్క చిక్కున్నావు. ఇంకెంత చిక్కతో నాకు అర్థం కావడం. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగా సంస్కారంగా ఉంటుంది ప్రతాప్ రెడ్డి. నేను చిట్టాలు బయట పెడితే విత్ ఎవిడెన్స్లతో బయట పెడితే చాలా ఉన్నాయి ప్రతాప్ రెడ్డి. వీడియో రికార్డులు ఉన్నాయి, ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ పెడతా. నువ్వు అన్నవే అమృత సిబిఐ బెల్లే కావలి ప్రజలు పిల్లేస్తున్నారు ప్రతాప్ రెడ్డి. తొందరలో హైకోర్టులో పిల్లేస్తున్నారు. అవినీతి పరుడు, ఆ తిన్న అవినీతి పరుడు వచ్చి ఎవరికి కప్పం కట్టాయని చెప్తాడు. తొందరలో అన్నీ తీద్దాం ప్రతాప్ రెడ్డి, ఓపిక పట్టు. కొంచెం తొందర ఉంది. ఇంకా నేను 3 ఏళ్ళు ఉందలే. ఇప్పటి నుంచే నీ చేత రికార్డ్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, సల్సా డ్యాన్స్ వేపిస్తే బాగుండదని నేను కావలి ప్రజల కోసం కొంచెం సర్దుకుంటున్నా ప్రతాప్ రెడ్డి. నేను సల్సా డ్యాన్స్ వేపించడం స్టార్ట్ చేస్తే నువ్వు ఇంకా చిందులు ప్రతాప్ రెడ్డి. నువ్వు చేసిన అవినీతులు, నువ్వు చేసిన భోగాతాలు చాలా ఉన్నాయి విత్ ఎవిడెన్స్లు. నా బ్యూరో చాలటంలా. నీ నుంచి వచ్చిన ఎవిడెన్స్లు సేకరిస్తుంటే నా బ్యూరో నిండా ఉన్నాయి నాయన. మొత్తం కావలి పట్టణ ప్రజలకు పంచి చూపిస్తాను ఆయన. నేను అన్ని వదులుకొని రాజకీయంగా వ్యాపారాలను వదిలి నిద్రలేసి సేవ చేద్దామని కావలికి వచ్చా. నీలాగా దోచుకోవడానికి నేను రాలా. నేను పుట్టింది కావలి, పెరిగింది కావలి, నివసించేది కావలి, ఇక్కడ ఉండేది నేను. ఈ కావలి నాది.
కాబట్టి నా కావలి నేను ఎలా బాగుపరుచుకోవాలనే దాంట్లో ఉన్నా తప్ప నీలాంటి వాడి గురించి నేను ఆలోచించడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు ప్రతాప్ రెడ్డి, నువ్వు తట్టుకోలేవు. ఈరోజు ఒకటి మాట అన్నాడు, బోట్లు జరిగింది నా చిట్టాలు. కావలి ప్రశాంతంగా ఉంది, కావలిలో మీరు ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే మేము కూడా చేతులు కట్టుకొని ఊరు లేరు, మా కార్యకర్తలు కూడా. నేను ఒక కన్నెర్ర చేస్తే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దయించి కావలిని పీస్ఫుల్గా ఉంచుదాం. నా భయంతో నేను మందలిస్తున్నానని ఈరోజు మా కార్యకర్తలు చేతులు కట్టుకొని ఉన్నారు. నేను ఒక కన్నెర్ర చేస్తే ప్రతాప్ రెడ్డికి ఏం రెచ్చగొడతాడు, బెంగళూరు పోతాడు. ఆయన ముందు కేసు కట్టంగానే పులకేసిలాగా సింగపూర్ పోయి దాముకున్నాడు. ఆ పులకేసి చెప్పిన మాటలు మీరు నమ్మి రేపు నుంచి నేనే అడ్డం తిరుగుతానని నమ్మాడు, రెచ్చగొట్టాడు. చెన్నాయిపాలెంలో రాత్రి ఎక్స్ సర్పంచ్ మృదు భాష మీలో కూడా సగం మందికి తెలుసు, కిష్టయ్య అనేవాడు, చాలా సౌమ్యుడు అతను. అతన్ని ఎక్స్ సర్పంచ్, వాళ్ళ భార్య ఎంపీటీసీ, హరిజన కులస్తుడు. ఈ రోజున అతన్ని దాడి చేసి ఒక టీచర్, ప్రసాద్ వాళ్ళ సొంత తమ్ముడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్. అంటే నిన్నటి రోజున ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్లో రెచ్చగొట్టుడికి ఈరోజు ఒక మనిషిని మీద పోయి వాళ్ళు పోయి కొట్లాటలు చేశారు. ఎందుకంటే రాబోయేది పంచాయతీ ఎన్నికలు. ఎస్, 2021లో ఎవరు ఎమ్మెల్యే కావలికి మనీ స్కామ్ ఎక్కడ పెట్టారు? ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి 300 మీటర్ల దూరంలో 2021లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి రాజ్యాంగం 4 కాళ్ళ మీద అన్యాయం జరుగుతున్న రోజుల్లో ఇంకొక అన్యాయంతో వంతుడు కావలిని షెల్టర్ జోన్గా తీసుకొని ఎక్కడ అన్యాయాలు జరుగుతుంటే అక్కడే వస్తారు అన్యాయం చేసే వాళ్ళందరూ. అక్కడ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడికి పోతే ఏది జరగదని ఇటువంటి అన్యాయం చేసేవాళ్ళు రారు. కాబట్టి 2021లో ఆ దుర్మార్గుడు మనీ స్కామ్ లీడర్ 4 రాష్ట్రాల దారి ఈ ఆంధ్రప్రదేశ్లో సుభిక్షమైన ప్లేస్ ఏందిరండి అంటే కావలి అని. అక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి పరుడు ఉన్నాడు, నేను చేసే అవినీతి పరుడికి నాకు బాగా సపోర్ట్ ఇస్తాడని, ఒకవేళ ఊరున్న షాపుల మీద పైన పడ్డా దగ్గరలో ఇంటి పక్కన ఉంటే ఆ ఇంట్లో దాముకోవచ్చని ఆయన ముసునూరులో వచ్చి స్థావరం ఏర్పాటు చేసింది. ఎప్పుడు? 2021లో. 2021 అయిపోయింది, 2022 అయిపోయింది, 2023. నేను 2024 జూన్ 4వ తేదీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే నేను పట్టించా. ఇప్పుడు నేను పట్టిస్తే నేను 100 కోట్లు తిన్నాను అంటే, అంతకుముందు నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు అంటే నువ్వు పట్టినోడు ఎంత తినుంటావు నువ్వు? నేను పట్టించినోడు తిన్నాను అంటున్నావు కదా, ఇంకా పట్టిలేదుగా నువ్వు. 2021, 22, 23, 24 4 సంవత్సరాలు తిన్నావు కదా. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు నువ్వు తిన్నావా? తిన్నట్టేగా. నేను పట్టించి అందరూ నిరుపేదలు అందరినీ మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారని నేను పట్టించినప్పుడు తెలిసిన సమాచారం, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావలిలో పనిచేస్తున్న నీ సిఐలు, నీ ఎస్ఐలు కూడా దాంట్లో భాగస్తులు ఉన్నారు. అంటే నువ్వు కూడా భాగస్తులే కాదా? నీకు కూడా డబ్బులు ముట్టలేదా? ముట్టబట్టే కదా నీ సీఏలు కూడా ధైర్యంగా ఆ డబ్బులు పెట్టింది. అందరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని చేయనిచ్చింది. ఈరోజు 17 మంది హరిజన అరుంధతి గిరిజన పిల్లకాయలను దాంట్లో పెట్టి మనీ స్కామ్ చేస్తే నేను పట్టిస్తే ఈ రోజున దేశ చరిత్రలో ఏ స్కీములో దొరకనంత దాన్ని కనిపెట్టి ఈ రోజున కేసును బిగించిన వ్యక్తి నేను తినేదేంది? అసలు బుద్ధి ఉన్నా మాట్లాడాలి. మనీ స్కామ్లో మొత్తం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. కావలి నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కావలిలో 2021 నుంచి 2024 వరకు సుబాను నుంచి రావాల్సిన డబ్బులు ఎంత అనే వాళ్ళు అందరూ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. ఇస్తే ఈ రోజుకి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి అమౌంట్
24 కోట్లు. మొత్తం లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుబానీ దగ్గర నుంచి మాకు రావాల్సిన డబ్బు బ్యాంకు ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ మాకు రావాల్సిన డబ్బు 24 కోట్ల రూపాయలు అని చెప్పి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇంకా ఎవరికైనా రావాలని ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో రాసిమంటున్నాం. ఈ రాసిచ్చిన వాళ్ళలో 84 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. సుబానికి డబ్బులు కట్టి మాకు రావాల్సింది పోని ఇంకా కొంత రావాలని ఇచ్చినటువంటి లిస్టులో 84 మంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, ఎస్ఐ భార్యలు, సిఐ భార్యలు ఉన్నారు. అంతా కలిపితే ప్రజలు మాకు రావాలని ఇచ్చినటువంటి లిస్టు దాంట్లో దొంగదుందా, మంచిదుందా, తప్పు చెప్పారా, తక్కువ డబ్బులు రావాల్సింది ఎక్కువ రావాలని చెప్పారా తెలియదు. కానీ మొత్తం మీద 24 కోట్లు సుబాను బాధితులకి రావాల్సి ఉంటే 100 కోట్లు కావ్య కృష్ణారెడ్డి తినేసి 100 కోట్లు కావ్య కృష్ణారెడ్డి తినేసి ఈ రోజున స్పాట్లో పట్టుకోబట్టి బ్యాంకులో 6 కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఈరోజు ఎప్పుడైతే వాడు చెయ్యి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో హుటాహుటిన పట్టించాం కాబట్టి స్పాట్లో వాడి భార్య, వాడి కొడుకు అకౌంట్లో 6 కోట్ల రూపాయలుంటే ఇమీడియట్ సీజ్ చేసి ఈరోజు సీజ్లో ఉంది డబ్బు. వాడి పేరు మీద కానీ వాడి కుటుంబ సభ్యుల పేరు మీద కానీ కొన్న ఆస్తులు చమ్మలపాలెం దగ్గర కానీ, సరాయపాలెం దగ్గర కానీ, తొట్టు దగ్గర కానీ ఈరోజు ఆస్తులు ఉంటే ప్లాట్లు, పొలాలు కొంటే వాటన్నిటిని సీజ్ చేసి ఈరోజు పోలీస్ కస్టడీలో ఉన్నాయి. ఈ రోజున వాడి బినామీల దారి నుంచి కూడా సీజ్ చేస్తే ఈరోజు మొత్తం 14,70,00,000 రూపాయల ఆస్తులు ఈరోజు సీజ్ చేశాం. నేను మేసం మీద మేలే చెప్తున్నా. అగ్రిగోల్డ్ ఏమైంది, ఏమైంది ఒక్కటి చెప్పండి స్కీమ్లో. నేను తొందరలో డబ్బులు పంచబోతున్నా. అది కావ్య కృష్ణారెడ్డి క్యారెక్టర్. అది మా కావలి పోలీస్. ఎక్కడ దాన్ని వేరే డైవర్ట్ అయిపోతే ఈ కేసు కనుమరుగైపోద్దని చేస్తే దుర్మార్గంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాడు ఇప్పటికి జైల్లో ఉన్నాడు. సుబాని దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఫైనాన్స్ కేసులు తొందరగా ఈరుగావు. విజయమాల్య కేసు ఎప్పుడుంది. కానీ ఈ రోజున మేము కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం నేనే దాని మీద విజయవాడలో కూర్చొని సబ్జెక్ట్ తీసి నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కలెక్టర్ చేత తొందరలో ఆ డబ్బులు పంచిపోతున్నాం. దానికి చేత అయితే అండగా నిలవు. లబ్ధిదారులు ఒక్కరు చెప్పును 100 కోట్లు కావ్య కృష్ణారెడ్డి తిన్నాడని మాట్లాడే ముందు ఏంటి బాధ ప్రతాప్ రెడ్డికి బాధ అంటే నేను ఎమ్మెల్యే ఉంటే 100 కోట్లు తినేవాడేనా? లేదంటే ఆ స్కీమ్ 3 పూలు 6 కాయలుగా నడిస్తే నాకు నెలవారీగా వాటా వచ్చేది దాన్ని కనిపెట్టాడేనా? లేదంటే నువ్వు తీసుకున్న లంచం ఎవరు బయట పెడతానన్నా? నీలాగా సంస్కారం లేని వాళ్ళం కాదు ప్రతాప్ రెడ్డి. నోటుకొచ్చినట్టు మాట్లాడండి. నిన్న మాట్లాడా నువ్వు భయపడిపోయి పోలీసుల చేత ఆపారండి. నా ఇంటి జోలికి వస్తే నువ్వు కాదు, నీ అబ్బ కాదు, నువ్వు ఊడు నా జోలికి రావడం. నా క్వారీ జోలికి వస్తే ఎవరో నీ పిఏని పంపించావు, కెమెరామెన్ పంపించావు, 2 రౌడీ షీటర్లను పంపించావు, నా క్వారీ మీద డ్రోన్ ఎగరేసావు, నన్ను చంపడానికి రెక్కి నిర్వహించావు. అసలు సిగ్గుందా నువ్వు మాట్లాడడానికి? సంస్కారంగా మాట్లాడే మాట అనేది. కాబట్టి కేసు కట్టారు. అసలు నువ్వు నా జోలికి రాకపోతే నీ మీద కేసులు ఎందుకు కడతారు? నువ్వు పైలవలు పగల కొట్టకపోతే నీ మీద కేసులు కడతారు? నువ్వు చేసేయని ఏదో పనులు చేసి నువ్వు మమ్మల్ని అంటావేంటి? నా క్వారీ జోలికి వస్తే ఇప్పుడు కూడా చెప్తున్నా, కావ్య కృష్ణారెడ్డి ఏమి తగ్గే టైపు కాదు. ఇది సింహమే. నువ్వు పిల్లిలాగా నెల్లూరు వాళ్ళకి చెప్పుకుని వాళ్ళని చేసుకొచ్చుకోవాలా? ఈయన కృష్ణారెడ్డి గౌడు రాబోయే ఒంటరిగా వస్తాడు. కాబట్టి కృష్ణారెడ్డి నీతిమంతుడు. ఆ నీతి ఉంది కాబట్టి నా పలుకు కూడా కఠినంగా ఉంటుంది. నీలాగా కరప్షన్కి, అవినీతికి లొంగే టైపు కాదు కావ్య కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డిలో నిధి ఉంది కాబట్టి నేను కావాలి ప్రజల కోసం నిందల పడైనా మట్టి తోలిస్తా. నీ చేత అయితే ఆపు. పేదోడు బతకాల్సిందే, ట్రాక్టర్లలో బతకాల్సిందే, బేల్దారులు బతకాల్సిందే,
ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ అందరూ బతకాల్సిందే. కావలలో మా వైశాఖకి వ్యాపారం జరగాల్సిందే. సిమెంట్ అమ్ముడు పోవాల్సిందే, స్టీల్ అమ్ముడు పోవాల్సిందే. ఇవన్నీ జరగాలంటే వాడు బేస్ మట్టాలు మట్టి తోలుకోవాల్సిందే. కాబట్టి కావలిలో మట్టి తోలుకోవడానికి కానీ, లేఅవుట్లు మట్టి తోలుకోవడానికి కానీ కావలి కృష్ణారెడ్డి లైసెన్స్ ఇచ్చేశాడు. నీకు కూడా గతి లేకపోతే చెప్పు, 2 లారీలు కొనుక్కో, నువ్వు కూడా తోలుకో, నాకే అభ్యంతరం లేదు. మా ఇంట్లో గురించి అయ్యా, మేము భేదా సోదరులు ఒకటే నాయన. మా ఇంట్లో కూడా రికార్డు దొంగిలిస్తున్నావు, నువ్వు దొంగతనం కూడా అవుతారు ఇట్టే నాయన. అంటే మా ఇళ్లలో కూడా పోయి ఏం రికార్డులు, ఎవరింట్లో ఏం రికార్డులు ఉన్నాయో కూడా నువ్వు తెలుసుకునే స్థాయికి వచ్చావంటే నువ్వు రేత్రిపూట కావల్లో దొంగతనాలు కూడా నీకే కారణం అయ్యి ఉంటుందేమో అని నాకు చిన్న డౌట్ ఉంది. అంటే అక్కడ మీ నాయకుడు కోర్టులోనే దొంగతనం చేశాడు, ఇక్కడ నువ్వు మా ఇళ్లలో కూడా జరబడి మా ఇళ్లలో ఏం కాగితాలు ఉన్నాయని కూడా నువ్వు దొంగిలించే స్థాయికి వచ్చావంటే అయ్యా, మీరు కూడా దయించి ప్రెస్ వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నా ఆయన, జాగ్రత్త. రేత్రిపూట 2 ముసుగులు వేసుకుని నాకు కనిపిస్తే ఇమీడియట్ నాకు కాల్ చేయండి ఆయన, నేను పోలీసులకు చెప్పి కొంచెం పట్టిస్తాను. ఇటువంటి పరిణామాలు ఎవరికి మంచిది కాదు. ఇది ముఖ్యంగా మనకు కావాలకి మంచిది కాదు నాయన. కాబట్టి ఇతను కొంతమంది దొంగలను కూడా పోషిస్తున్నట్టున్నాడు. రేపు మీరూరున్న ఏదైనా యాడ్వర్స్ రాస్తే మీ ఇంట్లో ఏముందో కూడా దొంగలను పంపించి రికార్డు తెప్పిస్తాడేమో నాయన. మీరు కూడా కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని కూడా మీ అందరికి కూడా నేను చెబుతున్నా. ఒక్కటి ఆలోచించండి సోదరులారా, నిన్న ముఖ్యమంత్రి గారు బోట్ల విషయంలో కృష్ణారెడ్డి పాత్ర ఉంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? వితౌట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావలలో ఒంటి చేతి మీద మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు నాకు అప్పచెప్పారు అంటే నేను నీతి నిజాయితీగా మత్స్యకారుల ఎడల ఎంత నిజాయితీగా ఉన్నబట్టే ఆ కార్యక్రమం నాకు అప్పచెప్పారు. మేము ప్రతాప్ కుమార్ రెడ్డి లాగా కోవూరోళ్ళని, నెల్లూరోళ్ళని, ఉదయగిరోళ్ళని, కందుకూరుని తీసుకురాలా. నా కావలి నియోజకవర్గంలో ఉన్న కూడా పిలవాలా. ఒకే ఒక్క పిలుపు మత్స్యకారుల్ని. నన్ను నమ్మారు, నా నాయకుడు నా బాస్ చంద్రబాబుని నమ్మారు. ఊరు వాడ మొత్తం ఖర్చు లేకుండా వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిపోయారు. అంటే మత్స్యకారుల బోట్లలో నా పాత్ర ఉందా లేదా అనేది క్లీన్ చిట్ ఇవ్వాల్సింది మత్స్యకారులు. ఇట్లాంటి మెంటలు వచ్చిన ప్రతాప్ రెడ్డి కాదు నాయన నాకు ఇవ్వాల్సిందే. నా మత్స్యకారులు ఇచ్చారు క్లీన్ చిట్. ధైర్యంగా ప్రతి ఊరికి పోయా, ప్రతి మత్స్యకారు సోదరుని కలిసా, రండి మనమని. మత్స్యకారులకి నేను రుణం తీర్చుకున్నా. ముఖ్యమంత్రి చెప్పి 60% సబ్సిడీ ఇప్పించా. మత్స్యకారు గ్రామాలన్నిటికి రోడ్డుకి శాంక్షన్ చేపించా. కాబట్టే ముఖ్యమంత్రి గారి సభకి మహిళలు, మగవాళ్ళు అందరూ వచ్చి మేమందరం లోకల్ ఎమ్మెల్యే అన్నకు అండగా ఉన్నాం అని చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే ఇంకా కూడా నా లెక్కలో ఏదో ఇంకొక ఆయన దగ్గర ఉన్నట్ట, ఆ లెక్కల్లో ఏదో బయటికి తీశారంట. అరే పిచ్చోడా, ఇంకా నీ నాయకుడి తిట్టిపోతే దాన్ని మర్చిపోయి నువ్వు నన్ను అంటే ఎట్లా? ముఖ్యమంత్రి పొగిడిపోయాడు, గతం కంటే కృష్ణారెడ్డి ప్లస్ లో ఉన్నాడని చెప్పాడు. నా ర్యాంక్ 33 ర్యాంక్ అని చెప్పాడు. నువ్వు డబ్బులు ఇప్పించి రాపించుకోవాలా? ఇది దిల్లుతో పనిచేసేవాడు. నువ్వు కావ్య కృష్ణారెడ్డి గురించి కూడా నువ్వు మాట్లాడితే ఏమో ప్రతాప్ రెడ్డి, నువ్వు స్క్రిప్ట్ తెచ్చుకోవాలా. సో కాబట్టే బోట్ల విషయం మా సీఎంఏ వచ్చి కావల్లో మత్స్యకారులు సీఎం ఇద్దరు నా కితాబ్ ఇచ్చేసారు, అయిపోయింది. కాబట్టి దాంట్లో నేను క్లీన్ చేయ. రియల్ ఎస్టేట్ వాళ్ళు మట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారులైనా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, కావలి దాటి మట్టి అమ్మితే పట్టుకోండి, శిక్షేద్దాం. కావలిలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాల్సిందే. ఆ ఇళ్ళకి బేస్ మట్టాలకు మట్టి తోలుకోవాల్సిందే. దానికి సంబంధించిన ట్యాక్స్ ఇరిగేషన్ వాళ్ళు కడుతున్నారు. అదేవిధంగా ఏఎంఆర్ కంపెనీకి నెల్లూరు జిల్లా అలాట్ చేసింటే వాళ్ళకి ఫీజు కట్టి తోలుకుంటున్నారు తప్ప ఎవరి సొంత పొలాల్లోనో ఎవరినో దోచుకొని ఎక్కడా కట్టడంలా. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఇంకో మాట కూడా చెప్పాలా. అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి, 15 రోజుల నాడు నువ్వు ఒక స్కూల్ పెడుతున్నావు, ఒక బేపనోళ్ళ కడుపు కొట్టి దుర్మార్గంగా ఆ డబ్బులు కట్టకుండా ఆస్తి రిజిస్టర్ చేపించుకున్నావే. అయ్యా బ్రాహ్మణ్స్ అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, సావు పతులకి మన ఇంట్లో శుభకార్యాలకు వాళ్ళ పోయి పెట్టుకునేది.
కానీ వాళ్ళ ఆస్తిని రిజిస్టర్ చేసుకొని ముప్పు తిప్పలు పెడుతున్నావే, ఆ ఆస్తికి గ్రావెలు ఎప్పుడు తోలేవు నాయనా? 15 రోజుల నాడు తోలేవు. ట్యాక్సులు కట్టావా? నీకు దొంగతనం అనిపించలేదా? అప్పుడు కనిపించలేదు ఈ మాఫియా? ముసునూరులో రైలు కట్టకు పరవడ పక్కన పెట్టేటువంటి స్కూల్కి కరెక్ట్గా 15 రోజుల ముందు దయించి ఒకసారి మీరు విజిట్ చేయండి. ఆ గ్రావెల్కి ఎంత ట్యాక్సులు కట్టి ఆయన తోలించుకున్నాడో చూద్దాం. నువ్వు చేస్తే నువ్వు మహారాజు కాబట్టి, పులకేశివి కాబట్టి, నువ్వు తోలుకుంటే మటుకు అందరు చేతులు కట్టుకుని నిలబడాలి. అంతేనా? సామాన్యుడు తోలుకుంటే మటుకు అది మాఫియా. మాఫియా. ఇంకొక మాట ఉన్నావు, రియల్ ఎస్టేట్. ఎస్, నేను ఎప్పుడు జంకేది కాదు, బొనికేవని కాదు. కావలిలో నేను ఎమ్మెల్యే నాటికి 123 ఎకరాలు భూముల్ని నీ మనుషులు ఆక్రమణ చేసుంటే 72 ఎకరాలు ఎమ్మెల్యే అయిన వెంటనే తీపిచ్చా. నీ ప్రియ శిష్యుడు ఉన్నాడే, నీ ప్రియ శిష్యుడు నీకు రాజకీయ భిక్ష పెట్టాడే, ఎక్కడో బతికవని తీసుకొచ్చుకొని నేర్పుకొని నా సమ్ముడు మొత్తం అతన్ని అని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టం కట్టావే. నీ తమ్ముడు నువ్వు కలిసి మద్దురుపాడులో 566 సర్వే నెంబర్లో 4 ఎకరాల 98 సెంట్లు వేసి గరుడా లేఅవుట్ వేస్తే నేనే తీసింది ప్రతాప్ రెడ్డి, నేనే తీసిందే. ఇప్పుడు కూడా తీసే ఉండేది నేనే. 72 ఎకరాలు తీసా. మిగతా తీసే క్రమంలో నీ ధనదాహానికి, ఆనాటి నీ ఉన్న అధికారుల ధనదాహానికి, ఆనాడు నీతో ఉన్నారే. ఈరోజు రియల్ ఎస్టేట్ ఉన్నది ఎవరితో ఉన్నారు? ఈతమొక్కల మురళీరెడ్డి గారు, సుకుమార్ రెడ్డి గారు, కేశవ నాయుడు గారు, కాటా శ్రీనివాసరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, పసుపులేటి వెంకటేశ్వర గారు మొత్తం నీతోనే ఉన్నారా? చెప్పించు దమ్ముంటే, చెప్పిస్తావు నువ్వు దమ్ముంటే. కావ్య కృష్ణారెడ్డి గురించి ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి గుళ్ళకు దానం చేసేవాడు, ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి అన్నదానం చేసేవాడు, నిద్ర లేచి కొన్ని 100 మందికి దాన ధర్మాలు చేస్తుంటే ఒక బీసీ నాయకుడు నా ఇంటికి వచ్చి నేను ఇక నుంచి లేవట్లేను, నేను నిన్ను నమ్ముకొని వస్తానంటే ఒక్క బీసీ నాయకుడు నా పార్టీలో చేస్తే ఒక్క నాయకుడు కదిలిస్తేనే నీ కోసాలు కదిలిపోయి నువ్వు రోడ్డెక్కి గందరగోళం చేస్తున్నావు. ఏదో జరిగిపోయిందని కొంతమంది ఎదవలతో కలిసి ఈ రోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాయకుడు పక్కనే ఉన్నారు నీ లేఅవుట్లు వేసిన వాళ్ళందరూ. కావ్య కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఒక్క దొంగ లేఅవుట్ ఇలా ఈరోజు నా ఇంట్లో నా పార్టీ వాళ్ళు వేసినా కూడా అడ్డం తిరిగి అవతలకు మనిషిని వదులుకున్నాను, కానీ నేను పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోవాలా. అనాథరేడు లేఅవుట్ వేస్తానంటే నేను మనిషినే వదులుకున్నాను తప్ప అనాథరేడు లేఅవుట్ లేకుండా రాళ్ళు పీకిన క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డిది. మీరా నా గురించి మాట్లాడే, నీదా స్థాయి. అదే నువ్వుగానే అంటే దొడ్డి దారిన ఒక 20 లక్షలు తెచ్చిచ్చుంటే దాన్ని లేఅవుట్ అయిపోద్ది. కావ్య కృష్ణారెడ్డి కొనాలంటే నిజాయితీది కొనగలవు తప్ప డబ్బులతో అవినీతికి లొంగేవాడు కాదు. నువ్వు కావ్య కృష్ణారెడ్డి గురించి, కావ్య కృష్ణారెడ్డి విద్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడాలా. ఎందుకంటే ప్రజలకు కంపారిజన్ కూడా తెలియాల. ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలు, కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు కూడా ప్రజలకు తెలియాల. కాబట్టి యాస్ నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు మాట్లాడుతూనే ఉంటేనే కొంచెం నాకు దిష్టి అన్నది తగ్గుతూ ఉంటుంది. అందరు పొగిడి ఈ నడం మొక్కలతో వాడిపోతుంది. ఎందుకంటే దిష్టి ఎక్కువైపోతుంది. కొంచెం నువ్వు దిష్టి తీయడానికి అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒక రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా నన్ను విమర్శిస్తూ ఉంటే ఇంకా నేను బాగా ఎడ్యుకేట్ అయ్యి ఇంకా బాగా జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలని కోరుకుంటున్నా. కానీ తిట్టే ముందు ఇట్లొద్దు చదువుకున్న వాళ్ళమ్మ. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనం నమ్ముకొని నీ హయాంలో లేవుట్లేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ఫ్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డున పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్టర్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్, ఆనాటి ఉన్నటువంటి అధికారులు, నువ్వు చేశావు. దానికి ఈరోజు కొనుక్కున్న ఫ్లాట్ రోడ్ ఏం చేయాలి? ఈరోజు కావలి ట్రంక్ రోడ్లో 4,000 మంది ఆక్రమించున్నారు. కావలి ట్రంక్ రోడ్డు 4,000 మంది ఆక్రమించున్నారు స్ట్రీట్ వెండర్స్ రూపంలో.
ఒక్కరిని కదిలించగలము మనం? వాళ్ళ బతుకుతారలు ఏం కావాలి? ఆ మాట్లాడించడానికి ఎంతమంది జాకిలు పెట్టి లేపారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆయన ఊగిపోయాడు. అంటే ఉదయం పూట కాబట్టి ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కళ్ళు తెచ్చిచ్చారో, లేదంటే ఇంకేమైనా మందు తాపారో, ధైర్యం తెప్పడానికి ఏమైనా స్టెరాయిడ్ వాడాడో నాకు తెలియదు, కానీ మొత్తం మీద హావభావాలు మాట్లాడడానికి సిగ్గుపడుతుంది మనస్సు. అందుకు నోరెట్టు అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు, శూన్యం సాయి చూసి మాట్లాడతాడు. ఆ వేషాలు ఏందో నాకు అర్థం కాల, ఆయన పరిస్థితి ఏందో. అంటే హృదయపూర్వకంగా మాట్లాడలేనటువంటి వ్యక్తి, తప్పులు చేసినటువంటి వ్యక్తి మాట్లాడే హావభావాలన్నీ నిన్న ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర నేను చాలా చూసా. మన సినిమాల్లో పులకేసి అని ఒక డైలాగ్, ఒక బిరుదు ఉంటుంది, పులకేసి అంటే రేత్రి ఇరగదీస్తానంటే ఉదయానికల్లా ఏమీ ఉండదు. అట్లా అవినీతులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి పులకేసి వేషం వేసి ఉండదు. ఉన్నట్టుండి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక్కసారి కళ్ళు కోతి తాగిన కోతి వీరంగం చేసినట్టు వీరంగం చేశారు. నాకు అనిపిస్తుంది ఈ ఆర్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకేమన్నా దొబ్బిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంటే అది పోయి ఇంకేదైనా తగులుంటే దానికి పోయి ఏదైనా వైజాగ్ దాకా పోయేస్తే బాగుంటుంది, కానీ నా ఇంటి దాకా వస్తే ఏముంటుంది, నా జోలికి వస్తే ఏముంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఒకటి, నాయకుడికి సంస్కారం ఉండాలి. మాట్లాడే భాషలో పౌరుష పదజాలం ఉండొచ్చేమో కానీ బూతులు ఉండటం సభ్యత కాదు. ఆవేశమైన మాటలు ఉండొచ్చేమో కానీ అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు. నీ స్థాయి వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డిని తీసుకొని నారాయణ ఇంటి గేట్ల దగ్గర దాంకొని నారావారి ఇంటి వాకిటి మీద మోకరెళ్ళిన నీ స్థాయి, నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనేదే నక్కకి నాగలోకం. నీ స్థాయి ఏంది ప్రతాప్ రెడ్డి? నీ స్థాయి ఎంత? వాళ్ళ పంచన చేరటానికి, తెలుగుదేశంలో పార్టీలో చేరటానికి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ప్రదర్శనలు చేసిన నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయా? అసలు మాట్లాడేటప్పుడు సభ్యత ఉందా? నువ్వు కావలికే ఎక్కువ నీ స్థాయి. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు. ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యువ నాయకుడిని కొనియాడుతుంటే దేశాలు అతన్ని పిలిచి ఈరోజు సెమినార్ల దగ్గర నుంచి, ఇండస్ట్రీల దగ్గర నుంచి అతను నమ్మి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే, అతను ఈరోజు 2 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపున విద్యార్థులకు, ఇంకొక వైపున పారిశ్రామికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పరుగులెడుతుంటే, ముఖ్యమంత్రి కాకముందే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ప్రపంచ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ని చూపిస్తుంటే, అటువంటి నాయకుడి గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకుందా? ఒకవేళ కళ్ళు తాగితే తాగుండొచ్చు, తాగితే దానికి సంస్కారం తెలీదా? తాగేటప్పుడు, తాగి కూర్చునేటప్పుడు ఇది తాగొచ్చా, తాగకూడదా, ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనేటువంటి సంస్కారం కూడా నీకు తెలియదా? ఏమి నేర్పుతున్నావు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి? దానికి చప్పట్లు కొట్టంగానే నువ్వు ఉబ్బిపోతావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక్క కన్నెర చేస్తే నువ్వు బెంగళూరు నుంచి కావలికి వస్తావా? మాట్లాడితే నన్ను వదిలితే మనిషిని కాదంటున్నావు. ఎస్, మేము నాయకులం, మేము కావల్లో ఉండి కావల్లో ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం కావలి ప్రజల కోసం పడుతున్నాం. మాట్లాడితే నెల్లూరు వాళ్ళని తీసుకొస్తానంటున్నావు. ఇది లోకల్, ఏడ్చేదైతే ఇక్కడ ఏడు. నువ్వు నెల్లూరు వాళ్ళని పెట్టుకొని బతికే నువ్వు కూడా మా గురించి, నారా లోకేష్ గురించి, నువ్వు బతకడానికి నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు. ఎదుర్కోలేక నెల్లూరు వాళ్ళు రాలేదు, నెల్లూరు వాళ్ళు వస్తారు, నా జోలికి వస్తే నెల్లూరు వాళ్ళు వస్తారంటున్నావు, కావలి వాళ్ళు వస్తారంటున్నా. అంటే నీ కావలి ప్రజల మీద కూడా నీకు నమ్మకం. నువ్వు నారా లోకేష్ గురించి కానీ మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? నిద్ర లేస్తే నీ స్నానం అవినీతి స్నానం, నిద్ర లేస్తే నీ స్నానం దోపిడీతో స్టార్ట్ అవుద్ది. నువ్వా నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి? ఒక్క పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ధూళికే 30,000 ఓటుతో ఓడిపోతే
ఇప్పుడు ఈ ప్రపంచం ఈ నారా లోకేష్ గారి రాజ్యాంగం ఈరోజు జరిగే అభివృద్ధి ఈరోజు జరుగుతున్న చైతన్యంలో ఇంక నువ్వు అసలు నీకు టిక్కెట్ వచ్చేద్దా ప్రతాప్ రెడ్డి? ముందు నీ సంగతి నువ్వు కడుక్కో నాయన. నిన్న మీ నాయకుడు వచ్చాడు, జువల్దని తీసుకొచ్చావు తగుదనమ్మా అని. మత్స్యకారులు ఏదో పెగిలి నీతోటి వస్తారని ఊహించావు, తీసుకొచ్చావు. ఆఖరికి మత్స్యకారులు రాక కందుకూరు నుంచి జనాలు, నెల్లూరు నుంచి జనాలు, నెల్లూరు రూరల్ నుంచి జనాలు, సర్వేపల్లి నుంచి జనాలు, కోవూరు నుంచి జనాలు తెచ్చుకుంటే ఆ సభ వెలవెలపోతే ఎలిపేడు దగ్గర బూతులు తిట్టింది మర్చిపోయావు నాయన. జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టిన సంగతి మర్చిపోతే ఆయన తిట్లకు నీకు మెంటలు ఎక్కితే, ఆయన తిట్లకు నీకు ప్రెస్టేషన్ వస్తే, నువ్వు ప్రెస్టేషన్కి ఏదైనా వైజాగ్ హాస్పిటల్కి చూపించుకో. నీకేదైనా డాక్టర్ అనాలిసిస్ తెలియకపోతే నాకు చెప్తే నేను ఏదైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతా. కానీ నువ్వు మా జోలికి ఎందుకు, లోకేష్ జోలికి ఎందుకు? లోకేష్ స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? నువ్వు మాట్లాడే భాష నీకు అర్థమవుతుందా? ఒకసారి మననం చేసుకో. నిన్ను క్రిటిసైజ్ చేయటం మాకు చాలా సేపు పట్టదు, కానీ మా కావాలని మార్చుకోవాలి మేము. నువ్వు చేసిన అవినీతి కంపును కడుక్కొని సరిపోతుంది. గంజాయిల దగ్గర లంచాలు తిన్నాం, డెకాయిడ్ల దగ్గర లంచాలు తిన్నాం, క్రికెట్ బుకీల దగ్గర డబ్బులు తింటున్నాం, గ్రావిలంతా అమ్ముకున్నాం, నన్ను గ్రావిల్ మాఫియా అంటున్నావు. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, నీకు తెలియకపోతే నిన్న నీ మీటింగ్లో నీ వెనక కూర్చొని చప్పట్లు కొట్టిన సుబ్బారెడ్డి కూడా కావలి బేల్దారి మేస్త్రే. కావలి బేల్దారి మేస్త్రులకు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ నీ కార్యకర్త నీ సుబ్బారెడ్డి. ఒక్కసారి కావల్లో సంవత్సరానికి ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, ఎంతమంది కడుతున్నారు? ఆ బేస్ మట్టాలకు మట్టి యాడ్ని తేవాలి అంటే కావల్లో ఎవరు ఇల్లు కట్టుకోకూడదా? నువ్వు బెంగళూరులో ఇల్లు కడుతున్నావు, గాజులు తెచ్చి ఇల్లు బేస్ మట్టాలు నింపుకోవటం లేదా? అంటే కావలలో బేల్దారులకు పని ఉండకూడదు, ప్లంబర్లకు పని ఉండకూడదు, లేదంటే శానిటేషన్లకు పని ఉండకూడదు, ట్రాక్టర్లు పెట్టుకొని బిడ్డలను చదివించుకోవడానికి నమ్ముకున్న ట్రాక్టర్లు ఓనర్లకు బతుకులు ఉండకూడదు. మట్టి ఎవడెప్ప సొమ్ముదా? ప్రభుత్వంది. ప్రభుత్వమే చెరువులో మట్టి ఎత్తుకోవడానికి రూపాయి ఫీజు కట్టి ఎత్తుకోమని ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఏఎంఆర్ఎల్కి నెల్లూరు జిల్లా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరు చెరువులో మట్టి ఎత్తుకున్నా వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు. ఎక్కడ మాఫియా జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గుడా, తెలుసుకో. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల కోసం సేవ చేస్తానని గెలిచి ప్రజల చాటున కావల్లో ఉన్న గ్రావెల్ నెల్లూరులో అమ్ముకుంటే అది అవినీతి, అది మాఫియా. అది చేసింది తమరు. నీకు అస్టేట్లో పెట్టుకున్నావు, సర్వేపాలెంలో చెన్నైపాలెంలో ఒక ఆయన్ని పెట్టావు, అల్లూరులో ఒక ఆయన్ని పెట్టావు, దగదత్తలో ఒక ఆయన పెట్టుకున్నావు, భోగల్లో ఒక ఆయన పెట్టుకొని నువ్వు నీ కుటుంబం నీ ఫ్యామిలీ మొత్తం డబ్బులు లెక్కడానికి మిషన్ పెట్టుకొని ఇంట్లో గ్రావులు అమ్ముకున్నానైనా. అది అవినీతి అంటే, అది మాఫియా అంటే. కానీ కావ్యకృష్ణాడు ఏలుబడిలో యాస్ కావల్లో ట్రాక్టర్ ఓనర్లు బతకాల్సిందే, మట్టి తోలాల్సిందే. కానీ కావలి దాటి నెల్లూరు ఒంగోలు గ్రావులు అమ్మితే చెప్పు, నేను చర్యలు తీసుకుంటా. నియోజకవర్గంలో 2,43,000 మంది ప్రజలు బతకాల్సిందే. నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓడు ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇదేం బంగారం కాదు ఇళ్లలో దాచిపెట్టుకునేది, మట్టి. ఇళ్లలో బేస్ మట్టాలకో లేదంటే లేఅవుట్లకో దేనికైనా తోలుకుంటే మన ఇద్దరికి ఏమొచ్చింది? నొప్పి. నీకేం కప్పం కట్టం లేదని బాధ. తిన్నంతకాలం తిన్నావు, దోచుకున్నావు. ప్రజల మనిషిగా గెలిచి ప్రజలకి అన్యాయం చేస్తే తప్పు, కానీ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఇల్లు కట్టుకోవడానికి మన వంతు మనం ధర్మంగా అడ్డగా ఉండాల్సిన వ్యక్తులు ఎమ్మెల్యే. అపంశుభం తెలియనటువంటి ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు నష్టపోతుంటే ఈరోజు నేనే సర్దుకుని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ విధంగా 16.5 ఎకరా పొలాలు లేఅవుట్లలో వేసేస్తున్నారు సార్ అంటే సీఎం గారే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది. అప్పటి వరకు వాటి జోలికి పోవద్దంటేనే నేను ఆగిపోయా. ఎవరి కోసం? మనం అన్నం పెట్టలేని వాళ్ళం కడుపు కట్టకూడదు. సామాన్యుడు ఫ్లాట్లు కొనుక్కొని నష్టపోయినారు, వాళ్ళ కోసం. ఎవరు మీ చేత అయితే అమ్మినోడి మీద కేసులు కట్టండి. కొనుక్కున్నాడు ఏం చేశాడు? కాబట్టి నేను వాళ్ళ వైపు సపోర్ట్ ఉన్నా. ఇది నాది కావాలి.
ఈ కావలి నాది. నా ప్రజలు ఏడుస్తుంటే నేను చూడలేను. నా ప్రజలు స్వేచ్ఛగా జీవించాల్సిన అవసరం ఉంది. సాయం చేయకపోయినా పర్లేదు, కడుపు కొట్టుకుంటుంటే చాలు. దోచుకుంటుంటే ఆ రోజు వదిలేసి దోచుకొని వాళ్ళు ఇల్లు కట్టి ఇప్పుడు బిల్డింగ్ పగల కొడతానంటే సాధ్యమా? ఈరోజు ప్రభుత్వాలు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే ఎవరన్నా భూమి ఆక్రమించుంటే ఆక్రమణదారులకు కూడా డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఆక్రమణదారులను కూడా తొలగించడానికి చట్టం ఒకటి ఉంది. ఈరోజు దుర్మార్గంగా బెదిరింపుల మధ్య చేస్తుంటే నేను సపోర్ట్ ఇచ్చా. గ్రావెల్ తోలుకోమంటున్నా, నేనే తోలమంటున్నా, నేనే అధికారులకు చెప్తున్నా. మా కావల్లో గ్రావెల్ తోలుకోవాల్సిందే, మట్టి తోలుకోవాల్సిందే, ఇసుక తోలుకోవాల్సిందే, తొమ్మిది తోలుకోవాల్సిందే, అందరు ప్రజలు బతకాల్సిందే. ఏం తప్పు చేశారు? ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కడుతున్నారు, నీకేం నష్టం వచ్చింది? లిక్కర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, అన్నీ చేశావు. ఇంకొకటి ఆఖరిలో ఇంకొక విషయం, మనీ స్కీమ్ చేసింది నీ హయాంలో. నువ్వనేవాడు అవినీతికి పాల్పడకుండా, ఆ కోట్ల రూపాయలు కకృతి పడకుండా, వాళ్ళ దగ్గర అవినీతి లేకుండా, ఆ రోజు నిజాయితీగా నువ్వు లేఅవుట్లు వేయనిచ్చుంటే, ఆ రోజు సక్రమంగా లేఅవుట్లు వేసింటే ఈరోజు ఆ ప్రజలు రోడ్డును పడరు. వేసి నేను ఆ ప్రజల పక్షాన్ని నిలిచా. ఈరోజు ఆ ప్రజల పక్షాన్ని నిలిచా. నన్ను అవినీతి పరుడు అనుకున్నా పర్లేదు. సామాన్యుడు 6 కాలం ఎండనక వానక కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుని బిడ్డ పెళ్లికో జీవితంలో ఇల్లు కట్టుకోవాలని ప్లాట్ కొనుక్కుంటే నీ దుర్మార్గ చర్యల వల్ల, నీ అవినీతికి పరాకాష్ఠకు చేరిన కారణాల వల్ల, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా దొంగ లేఅవుట్లు వేసిన కారణాలు, కాలువలు పంట కాలువలు వంకలు వాగులు ఆక్రమించి లేఅవుట్లు వేస్తే మట్టి తోలిచ్చిన కారణాల వల్ల తెలియక ఈరోజు వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి నష్టపోతున్నోడికి మనం అన్నం పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు నేను విజిలెన్స్లో కూడా అడ్డం జరుగుతున్నా. ఏం చేస్తావు చెప్పు? 100 మంది దోషులు 100 మంది నిర్దోషులు తప్పించుకున్న పర్లేదు, ఒక దోషికి శిక్ష పడ్డా పర్లేదని సాగుతుంది. ఒక్క దోషి కూడా శిక్ష పడకూడదు. వాళ్ళకు కూడా ఇస్తా. వాడు కావలోడే ఉండాలా, మట్టి కావాలని తోలుకోవాలా, బయట తోలుకుంటే ఒప్పుకోను, నీలాగా నెల్లూరుకి అమ్మ నేను, నీలాగా లంచాలు తీసుకో నేను, ఈ ప్రజలకే తోలాలా. లేఅవుట్లు అందరిని వేసుకోమంటున్నా, నీ కూడా వేసుకోవాలంటే వేసుకో, కానీ వితౌట్ పర్మిషన్ నేను ఒప్పుకోను. కాలువలు ఆక్రమిస్తే ఒప్పుకోను, గుంటలు ఆక్రమిస్తే ఒప్పుకోను. ఎవరికి నీలాగా కప్పం కట్టబడలా, ఎకరాకి 20 లక్షలు దండబడలా. నేను అందరికీ చెప్తున్నా, ఈ సందర్భంగా కూడా చెప్తున్నా, ఎవడైనా లేఅవుట్లు వేసుకోండి. కానీ ఒకటే, కావ్య కృష్ణాడికి పర్ఫెక్ట్ గా లేఅవుట్ వేస్తే వాడు మిత్రుడు, అక్రమంగా లేఅవుట్ వేసి రాళ్ళు బాతి అమ్ముతాంటే వాడు శత్రువే, వాడు రాళ్ళు పీకేదే. అది ప్రతాప్ రెడ్డి అయినా కావచ్చు, ఆయన పక్కన వెనక ముందు ఉన్న వాళ్ళు అయినా కావచ్చు. మేము చెప్పేది నిజాయితీ. మనీ స్కీమ్ కూడా విత్ ఇన్ ద ఇంకా మ్యాక్సిమం 1 year లో మనీ స్కీమ్ లబ్ధిదారు నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరందరూ కలిసి కావలి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి నివేదికలో 24 కోట్లు, ఈరోజు సీజ్ చేసిన అమౌంట్ సుమారు 14 కోట్ల రూపాయల అమౌంట్ సీజ్ చేసింది. 6 కోట్లు బ్యాంకులో అట్టే సీజ్ అయి ఉంది, మిగతాది ఆస్తులన్నీ సీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కోర్టు దాకా కూడా పోపలేదు. డిఎస్పీ పాత డిఎస్పీ గారు లంచాలు తిని సంతకాలు పెట్టన్న కారణాన ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది. కొత్త డిఎస్పీ వచ్చాడు. ఈరోజు కొత్త డిఎస్పీ చేత తొందరలోనే ఫైల్ మీద సంతకాలు పెట్టించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తొందరలోనే కలెక్టర్ చేత ఆస్తులన్నీ అమ్మించి మీకు డబ్బులు 100కి 60 పైసలన్నా వచ్చేటట్టుగా, రూపాయికి 60 పైసలు వచ్చేటట్టుగా తప్పకుండా కూడా మీకు చేసే బాధ్యత కావ్య కృష్ణారెడ్డి. ఈ సచ్చు మాటలు, ఈ సచ్చు కథ ప్రతాప్ రెడ్డి లాగా చెప్పాను. కాబట్టి మీకు 100కి 100 న్యాయం జరుగుద్దని కూడా లబ్ధిదారులకు చెప్తున్నా. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి 100 కోట్లు ఏమైంది, ఆ 100 కోట్లు ఏమైంది అనే తల లేని వ్యక్తులు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి పోతే వాస్తవాలు తెలుస్తుంది. ఉందని నోరుందని కానీ ఎట్టంటే మాట్లాడితే ఈ సభ్యత కాదు. నేను కావలి ప్రజల కోసం చాలా శాంతిగా ఉన్నా. కావలి ప్రజల కోసం 100 అవమానాలు దిగమించి వెలుగునిస్తూ కర్పూరంలా కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా తప్ప నేను ఏది కూడా కావలికి అన్యాయం జరిగినప్పుడు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది.